సార్ ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, చాలా ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. ఫస్ట్ సినిమాకి ఇప్పటికి చాలా బాగుంది సార్. ట్రైలర్ మహేష్ బాబు గారు చూసారా లేదా? ట్రైలర్ ఇప్పుడు చూస్తారండి, చూసాక ఆయన ఏమంటారో నేను వెయిట్ చేస్తున్నాను వినటానికి. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ బాబు గారు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. మహేష్ బాబు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారా? అది ఈసారి కుదరకపోవచ్చు అండి. అది ఆయన రాజమౌళి గారితో చాలా బిజీగా ఉన్నారు. అండ్ బయట కొన్ని పిక్చర్స్ వస్తూ ఉన్నా ఇట్స్ వెరీ హెవీ లుక్ అయిపోయింది కదా దానికి. సో దాన్ని కొంచెం కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక ఆయన ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఒక మంచి ఫస్ట్ లుక్ బ్యాంగ్తో రావాలనే ఉద్దేశంతోనే కొంచెం అట్లా సైలెంట్గా ఉన్నారు. సో ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ప్రెషర్ ఆన్ దట్. అండ్ అశోక్ గారు, మరి ఈ మేనల్డ్కి ఆయన మేనమా కాంట్రిబ్యూషన్ ఏముంటుంది ఈ సినిమా కోసం? ఈ సినిమా కోసం ఆయన కాంట్రిబ్యూషన్ ఏముంటుంది? ఉంటుంది, ఎందుకు ఉండదు. లైక్ ఆయన చేసేగలదంతా చేస్తూనే ఉంటారు బ్యాక్ ఎండ్లో. అది ఇప్పుడు మీకు ఫ్రంట్ నుంచి కనిపించకపోయినా నేను డే 1 నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన నీడ్ ఎప్పుడు నాకు తాకుతూనే ఉందండి. అది ఎవ్రీ సింగిల్ డే దట్ ఈస్ దేర్. దానిపై అయితే అసలు క్వశ్చన్ లేదు. సూపర్. అశోక్ గారు సార్, ఇక్కడ సార్ ఇదంతా కృష్ణుడి మీద కాబట్టి మీరు ఈ మూవీ తీసేటప్పుడు మీరు కృష్ణుడి గురించి తెలుసుకున్న కొత్త విషయాలు ఏంటి? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దీనిలో ఏమన్నా సాడ్ ఎండింగ్ ఉంటుందా? అంటే ట్రైలర్లో హీరోయిన్ గొంతు అలా కట్ చేశారు, మాకేం అర్థం కాలేదు. ఏమన్నా సాడ్ ఎండింగ్ ఇస్తారా ఏంటి సార్? సో డెఫినెట్గా ట్రాజడీ అయితే కాదు ఈ సినిమా, సాడ్ ఎండింగ్ ఉండదు. కొంచెం ఎమోషనల్గా ఉంటుంది ఎండింగ్ అయితే, బట్ ఇట్స్ నాట్ సాడ్ డెఫినెట్లీ. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మాన్సా గురించి కూడా పెద్దగా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే దెర్ ఈస్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ మూవీ బేస్డ్ ఆన్ హర్ క్యారెక్టర్. దానిపైన ఒక పెద్ద ట్విస్ట్ ఇదంతా ఉంటుంది. అందుకే లైక్ ట్రైలర్లో కూడా చాలా తక్కువ కనిపిస్తుంది అమ్మాయి. యా, సో దేర్ ఇస్ లాట్ మోర్ గోయింగ్ ఆన్ ఇన్ ద మూవీ అండి. ద ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఒకసారి మాట్లాడేస్తే నిజంగానే మొత్తం స్టోరీ చెప్పేసినట్టు ఉంటుంది. అశోక్ గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ మూవీ, సారీ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. గల్లా జయదేవ్ గారు అంటేనే ఒక విజనరీ లీడర్గా, అంటే గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. సో ఇలా సినిమాలోకి వస్తున్నప్పుడు, అండ్ ఇందాక కూడా ఆయన చాలా బాగా చెప్పారు, ఫస్ట్ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ చూశాను, చాలా బాగా అనిపించింది అని. సో ఈ మూవీ చూసిన తర్వాత ట్రైలర్ కానీ ఈ మూవీలో మిమ్మల్ని చూసిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి జయదేవ్ గారి నుంచి? ఆయన మా ఫాదర్ అండి, ఎప్పుడు నచ్చుతాను దానికి. అందులో లైక్ ఎవ్రీ టైమ్ హీ సీస్ మీ ఎనీథింగ్ హీల్ లైక్ అండ్ అప్రిషియేట్ మీ. అండ్ ఆయనకు కూడా క్లియర్గానే ఉంటారు ఆయన. లైక్ ఇప్పుడు తెలుగు సినిమాల మీద నాకు అంత అనుభవం లేదు, నాకు నచ్చినవి ఫ్లాప్ అవుతూ ఉంటాయి, నచ్చినవి అన్ని హిట్లు అవుతున్నాయి. సో లైక్ హీస్ క్లియర్ ఇన్ హిస్ జోన్. అండ్ ఆయన పిల్లోండి కాబట్టి లైక్ నేనేం చేసినా నచ్చుతూనే ఉంటాను. ఎలా ఒప్పించగలిగారండి సినిమాల్లోకి రావడానికి? నాకు తెలిసి ఆయన నాలో కొంచెం సిన్సియరిటీ చూసే ఒప్పుకుని ఉంటారు. మానస గారు, హాయ్ అండి. హలో. సో ఎలా గల్లా అశోక్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అండ్ అలాగే ప్రశాంత్ వర్మ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ తెలుగు అమ్మాయి, సో ఫస్ట్ మూవీ అండ్ మిస్ వరల్డ్ తర్వాత, సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గ్రేట్ఫుల్గా ఉన్నానండి. అండ్ గ్రాటిట్యూడ్తో పాటు ఎక్సైట్మెంట్ కూడా చాలా ఉంది. అండ్ ఐ థింక్ ఒక డెబ్యూ యాక్టర్గా ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ టు బీ కమింగ్ అవుట్ విత్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ, విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. And Prashant garu kuda, I think it's incredible how he even thought of the idea. Of course, meeru movie chusina tarvata meeku aa soul telustundi, but I think it's so beautiful to think that he's incorporated such a unique concept into mana Indian culture, mana mythology ni. And having said that, Ashok kuda, it was a pleasure working with him andi. I think since day one we've both been extremely focused, passionate about our characters, and I've enjoyed learning from him and having conversations with him, sets lo kani short majlo kani, to understand iddaram ma performance ni ela enhance cheyagalgutamani. So I've had a lot of fun andi, and I'm feeling inspired and determined. అర్జున్ గారు డైరెక్టర్ అర్జున్ గారు, ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా అంతా బోయపాటి గారే కనిపించారు నాకు. ఆ ట్రైలర్ ఏంటి, ఆయన చూసారా? ఈ ట్రైలర్ చూపించారా? ఆయన ఏమైనా అన్నారా మిమ్మల్ని? ఏంటి అసలు? లేదు, సెండ్ చేశానండి, ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇంకా మాట్లాడాలి. అంటే ఆయన షాడోలోనే వెళ్తాయా యాక్షన్ ఎపిసోడ్స్? మీకంటూ ఒక బ్రాండ్ ఉంటుందా? ఇది హై ఎమోషనల్స్ యాక్షన్ అండి. అంటే
ఎలివేషన్స్ ఉంటాయి, బట్ కథలో నుంచి వచ్చి పుట్టుకొచ్చినటువంటి యాక్షన్ అంతా. సో అంటే ఒక టైప్ ఆఫ్ యాక్షన్ అని కాకుండా అది యాక్షన్ అని కూడా మనం లీనమైపోయి ఉంటాం. అక్కడ జరుగుతున్న యాక్షన్ కూడాను మనం ఒక స్టోరీలో పార్ట్ లాగా, ఒక కథలాగే చూస్తామండి. అలాగే డిజైన్ చేసాం మొత్తం ఇందులో. సో ట్రైలర్లో కథ చెప్పకుండానే చెప్పినట్టుంది హీరో విలన్ గురించి. అవును, కృష్ణుడు కంసుడు. అవునండి. కానీ ఈ సోషల్ డ్రామానా లేదు అంటే మైథాలజికల్ టచ్ అయినా హనుమాన్ లాగా కొంచెం ఏమైనా ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయా? అంటే లైక్ హనుమాన్ అని కాదండి, ఇందులో దేవుడు తాలూకు ఒక చిన్న మైథాలజీ టచ్ ఉంటుంది. బట్ హనుమాన్ లాగా ప్యూర్లీ హనుమంతుల వారు వచ్చేసేసి అట్లా జరిగిన ఆ కథ కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఒక థీమ్ తీసుకున్నామండి ఇందులో. అంటే రాయి కూడా ధర్మాన్ని బోధించే నేలపైన, శిలలు కూడా సద్గురువులు అవుతాయి, సనాతన ధర్మాన్ని రక్షిస్తాయి. సో అనే ఒక చిన్న థీమ్ అనేది మాత్రం నేను తీసుకొని దాన్ని ప్రజెంట్ చేశానండి ఎండ్కి. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గారు. హాయ్ సార్. మీ గ్రాండ్ ఫాదర్ ఒక గ్రాండ్ ఫాదర్ ఏమో పొలిటీషియన్ కమ్ బిజినెస్ మ్యాన్, ఇంకో గ్రాండ్ ఫాదర్ ఇటు చూస్తే సినిమా ప్లస్ బిజినెస్ కూడా చేశారు ఆయన. సో మీరు సినిమాలో ఉంటారా కంటిన్యూ, లేదు అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆయన ఆలోచిస్తారా? అంటే ఆడియన్స్ చూసేదాకా ఉంటాను, దాని తర్వాత షెడ్ అంటే ఇంకా బిజినెస్. లేదు అంటే లుక్స్ బాగున్నాయి, మీకు బ్యాక్ ఇది ఉంది, యాక్షన్ బాగా కనిపిస్తుంది. అదే ఇప్పుడు నా జర్నీ కూడా ఇట్స్ ఓన్లీ ప్రూవింగ్ మై సెల్ఫ్ టు ది ఆడియన్స్ రైట్ నౌ. దాని మీదే ఉంది ఫోకస్ అంతా, ఇంకా దేని మీద లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అర్జున్ గారు, సార్ డైరెక్టర్ గారు ఇక్కడ సార్, ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ చూసుకుంటే ఏదో పీరియాడిక్ ఉంటున్నాయి, మైథాలజీ ఉంటున్నాయి, లేదా సోషల్ ఎలిమెంట్ ఏదో ఒకటి తీస్తున్నారు. అండ్ ప్రశాంత్ వర్మ గారు స్టోరీ ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని ఏమన్నా చేంజ్ చేసేసారా? అండ్ ఈ 3 ఎలిమెంట్స్లో ఏదన్నా ఉంటుందా, కమర్షియల్గానే వెళ్తుందా? కమర్షియల్గా ఉంటుంది, చిన్న మైథాలజీ టచ్ ఉంటుందండి. చేంజెస్ జరిగాయి, బట్ ప్రశాంత్ గారికి అద్భుతంగా నచ్చేలాగా చేంజెస్ జరిగాయండి. అశోక్ గారు, మోస్ట్లీ మ్యూజిక్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు భీమ్స్ గారు, ఎందుకంటే అఖండతో కంపేర్ చేస్తున్నారు తమన్ గారు అండ్ భీమ్స్ గారు. భీమ్స్ గారు మ్యూజిక్ ఎవర్ గ్రీన్ ఉంటుంది అండ్ అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ దీంట్లో మైథాలజీకి సంబంధించి కొంచెం మ్యూజిక్ కొంచెం డిఫరెన్షియేటెడ్గా ఇవ్వాలి. సో మీకు ఎలా అనిపించింది మ్యూజిక్ అండ్ భీమ్స్ గారి గురించి? సో అదే అండి, ఐ థింక్ నాకు తెలిసి మా టీం కూడా అఖండ అని ఎందుకు అన్నారంటే, మేము పనిచేసేటప్పుడు కానీ ఎడిటింగ్ టేబుల్లో చూసేటప్పుడు కానీ మాకు అర్థమవుతూ ఉంటుంది, ఓకే బాగానే తీసిన సినిమా అనుకున్నట్టే వస్తుంది, ఒక లెవెల్లో ఉంది అని అనిపించింది. కానీ ఒక్కసారి భీమ్స్ బీజిఎం యాడ్ చేసిన తర్వాత చూస్తే లైక్ నాకే లైక్ ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత లెవెల్లోకి వెళ్ళిపోయింది సినిమా అని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనంత ఎఫెక్ట్ పడింది దానిపైన. సో అలా అనిపిస్తే ఎవరికైనా డెఫినెట్లీ యూ విల్ గివ్ క్రెడిట్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ కదండి. లైక్ మనం అనుకున్న ఎమోషన్ కన్నా డబుల్ అయిపోయింది ఏంటి స్క్రీన్లో చూస్తుంటే, మనం చేసినా కూడా లైక్ మనం ఎన్నిసార్లు చూసుకున్నా కూడా. సో ఆ ఎఫెక్ట్ మనకే పడుతుంది అంటే లైక్ విల్ బీ కాన్ఫిడెంట్ ఆడియన్స్కి కూడా తాకొద్ది అట్లానే అని అనుకొని, అందుకే ఆ ఎక్సైట్మెంట్లో ఇట్ ఫీల్స్ లైక్ దట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓ మళ్ళీ ఇంకో అఖండలా కొట్టాడు భీమ్స్ అని. సో ఫ్రమ్ దేర్ ఓన్లీ వేర్ కమింగ్. అండ్ మామూలుగా ఇప్పుడు దాకా భీమ్స్ గురించి మాట్లాడితే ఒట్టి సాంగ్స్, వైరల్ హిట్స్ అవన్నీ ఉంటాయి కాన్వర్జేషన్లో. ఇప్పుడు మాత్రం డెఫినెట్గా బీజిఎం కూడా భీమ్స్ అదర్ కొడతాడని ఒక టాక్ వచ్చేస్తుంది నాకు తెలుసు.